జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకు. అది నీ అమాయకత్వం అవుతుంది. నీ ఎదుగుదలకు నీవే పునాది వేసుకో. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్డ్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, జూన్ 23, 2024 ఆదివారం. తిథి విదియ, రాత్రి 3:25 వరకు, తదుపరి తదియ. నక్షత్రం పూర్వాషాఢ, సాయంత్రం 5:03 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. యోగము బ్రహ్మము, మధ్యాహ్నం 2:27 వరకు, తదుపరి ఐంద్రము. కరణం తైతుల, సాయంత్రం 4:21 వరకు, తదుపరి గరిజ. రాత్రి 3:25 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:36, సూర్యాస్తమయం సాయంత్రం 6:43. చంద్రోదయం రాత్రి 8:14, చంద్రాస్తమయం ఉదయం 6:32. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 5:05 నుండి 6:43 వరకు. యమగండం మధ్యాహ్నం 12:10 నుండి 1:48 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:26 నుండి 5:05 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:58 నుండి 5:51 వరకు. వర్జము రాత్రి 12:40 నుండి 2:12 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 12:26 నుండి 1:58 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. శుభ గడియలు ఉదయం 9:29 నుండి 11:35 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:53 వరకు. జూన్ 23 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి విదియ, రాత్రి 3:25 వరకు ఉంది, తదుపరి తదియ. తిథుల ప్రకారం అనుకూలంగానే ఉన్నా ఈ రోజు ఉన్న పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం 5:03 వరకు ఉంది. ఇది ఉగ్ర నక్షత్రం కాబట్టి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కాబట్టి ఒకవేళ ఈరోజు మీరు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారిని లేదా మీ గురువు గారి సలహా మేరకు చేసుకోవచ్చు. తదుపరి వచ్చే ఉత్తరాషాఢ నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ రోజు విదియా తిథి ఉత్తరాషాఢ నక్షత్రం ఆదివారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగం సాయంత్రం 5:03 నుండి రాత్రి 3:25 వరకు ఉంటుంది. ఈ త్రిపుష్కర యోగ సమయంలో ఏదైనా ముఖ్యమైన పనిని తలపెట్టి చేస్తే మరలా అటువంటి పనిని మరో 2 సార్లు చేసే అవకాశం లభిస్తుందని అంటారు. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లోనూ సర్వార్థ సిద్ధియోగ సమయంలోనూ
ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 10:48 వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 10:48 వరకు వృషభ రాశి వారికి, తదుపరి మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 10:48 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు గుళిక కాలం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: ప్రపంచ క్రీడాకారుల దినోత్సవం, ఐక్యరాజ్య సమితి పబ్లిక్ సర్వీసెస్ దినోత్సవం, చర్మ సాంకేతిక శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 23 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి తీపి కబురు వింటారు. వృషభ రాశి కార్యజయం ఉంటుంది. మిథున రాశి రాబడి ఉంటుంది. కర్కాటక రాశి అభివృద్ధి ఉంటుంది. సింహ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కన్యా రాశి మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు, సంఘటనలకు దూరంగా ఉండటమే మంచిది. తులా రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ధనుస్సు రాశి ఆదాయం ఉంటుంది. మకర రాశి అవసరానికి అండగా నిలబడతారు. కుంభరాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. మీన రాశి సుఖమైన జీవనం ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.